సోదరులారా సేవకులారా ముందువర్గంలో సమస్తమైన వారికి యేసయ్య నామములో వందనాలు తెలియజేస్తున్నాను. మరి దేవుని సన్నిధికి పిలువబడినటువంటి మా తమ్ముడు విజయ్ కుమార్, వెంకట విజయ్ కుమార్ నిజంగా ఈ భూమి మీద తాను జీవించిన సంవత్సరాలు ఎన్ని అనేది ఎవరికి అంత ప్రాముఖ్యమైనవి కాదు. దేవుని చిత్తంలో ఆయన నిర్ణయించిన సమయం అయిపోయింది. మనమందరం కూడా ఒకానొక దినాన్ని ఇదే రీతిగా వెళ్ళవలసి ఉంది. కానీ వెళ్ళక మనకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మన స్వకీయ రక్షకుడిగా అంగీకరించాము. ఆయన వలన పాప క్షమాపణ పొందామా లేదు. ఆయన మనం అదనంగా మనం చేయగలిగేది ఏం లేదు. పాప క్షమాపణ ఆయన ఒకసారి శుద్ధి చేస్తే మన వంతున ఏం వదిలిపెట్టలేదు. ఈ క్లెన్స్డ్ పూర్తిగా తర్వాత మానవ మాతృలుగా మనం పొరపాట్లు ఏమైనా జరిగితే పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు గర్దిస్తారు, మరలా సరిచేసుకుంటారు తప్ప మన తప్పొప్పులు ఆయన ముందే ఆయన ఏం చేశారంటే యోహాను సువార్త 3 అందరి దగ్గర ఫోన్లు ఉన్నాయి, అందరి దగ్గర సెల్ ఫోన్లో కూడా వాక్యం ఉంది. యోహాను సువార్త 3వ అధ్యాయం 18వ వచనం ఒకసారి ఒక్క మాట చదివేసేస్తే యోహాను 3:18 అమ్మా, ఆయన యందు విశ్వాసముంచు వారికి తీర్పు తీర్చబడదు. విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని కూర్చున్న విశ్వసించలేదు కనుక వానికి ఇంతకు మునిపే తీర్పు తీర్చబడి. ఇప్పుడు ఎవరైతే ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసించారో వారు మరణములో నుండి జీవంలోనికి దాటి ఉన్నారు. నిత్య జీవ వరాన్ని ఆయన ఉచితంగా మనకి ఇచ్చారు. మనం సంపాదించుకోవాలంటే మన వల్ల కాదు. మనం పరిశుద్ధులుగా ఉండాలంటే యేసు ప్రభు వారితో సమానమైన పరిపూర్ణత మనకు ఎన్నడూ రాదు. ఆయన ముఖమును మనం చూడడానికి మనం సమీపించినప్పుడు ఈ లోక శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత ఆయనను పోలి ఉన్నాడు. మీ ఆత్మను చేర్చుకోండి అని మనం దేవునికి రికమెండేషన్ చేయక్కర్లేదు. ఆయన ఆల్రెడీ చేర్చుకున్నారు. హల్లెలూయా. కనుక ఆ దేవుని మహిమపరుస్తూ తన కుమారుణ్ణి తన సన్నిధికి తెలుసుకున్న ఆ దేవుడు నిజంగా నమ్మదగిన దేవుడు. మనమందరం ఒకానొక రోజున అక్కడికి వెళ్ళాలి. నాతో పాటు చాలా ఏళ్ళు విశ్వాసంలో నడిచాడు. అద్భుతమైన అనుభవాలు నేర్చుకున్నాడు, నేను నేర్చుకున్నా. మేమందరం కలిసి దేవుని మహిమపరుస్తాం. అన్ని దేవుడు ఈ స్థలానికి తీసుకొచ్చారు. అప్పుడు ఒక 30 సంవత్సరాల క్రితం అనుకుంటా, ఒక 25-30 ఇయర్స్ మధ్యలో ఈ ప్రాంతాలన్నీ నాకు ఒకసారి చూపించాను. ఈ ఏరియాలో మంచిది మావే మనకు తెలుసు, కుటుంబాలు అనేది తెలుసు, చైనా బాగా మధ్యలో కలిసి చాలా తక్కువ. అయినా కూడా మనం అందరం నిశ్చత్వంలో ఆయన్ని కలుసుకోబోతున్నాం. హల్లెలూయా. శుభప్రదమైన నిరీక్ష కనుక, ఎందుకంటే నేను ఎక్కువ చెప్పేది ఏమన్నా, అందరూ దైవజనులు దేవుని వాక్యాన్ని ఎరిగిన వారు. నిత్య జీవం అనేది ఆయన పొంది ఉన్నాడు. అది దేవుడిచ్చే వరమే ప్రతి ఒక్కరికి. విశ్వసించిన ప్రతివాడు మరణంలో నుండి జీవంలోనికి దాటిపోతాడు. కనుక ఎవరైనా యేసుప్రభు వారిని స్వకీయ రక్షకుడిగా అంగీకరించకపోతే మీ క్రియలు బాగలేవు, మీ తలంపులు బాగలేవు, మీ అభ్యాసాలు బాగలేవు అని ఎవరు అభ్యంతరం పడకుండా దేవుని దగ్గరికి వచ్చి ఆయన నా శక్తి చాలటం లేదు, నువ్వు కృపతో వీటన్నింటినీ అధిగమించే కృప నాకు దయచేయని ప్రార్థన చేసుకుని ఆయన వెంబడించడమే చాలు. ఆయనే నా రక్షకుడు అని చెప్తే చాలు. దేవుని మాటలు దేవుడు ముద్రించునుగాక ఆయన.